నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతం. నిన్న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో అటు నాగబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కూటమికి సంబంధించి అలాగే వర్మకి సంబంధించిన అంశం మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. జనసేన పార్టీ 21 స్థానాలు గెలవటమే కాకుండా కూటమిలో ఉన్నటువంటి టీడీపీని, బీజేపీని నిలబెట్టిందంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. 40 ఏళ్ల లెగసీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈసారి మన పొత్తుతో వాళ్ళ విజయం ఖరారైందన్నటువంటి వ్యాఖ్యలు కూడా పవన్ కళ్యాణ్ చేస్తూ వచ్చారు. ఇక మరోవైపు పిఠాపురం వర్మకు సంబంధించి నాగబాబు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఎవరి సపోర్ట్తోనో లేదా ఎవరితో ఉద్దేశంతోనో ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలవలేదు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తారని ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడే ఆయన విజయం ఖాయమైపోయిందంటూ కూడా నాగబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే సనాతన ధర్మం గురించి, 3 లాంగ్వేజ్ సిస్టమ్ గురించి కూడా కొంత అగ్రెసివ్గా పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తూ వచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీరుపైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీకి సంబంధించిన ఆవిర్భావ సభలో జనసేన నాయకులకు, జనసేనకు సంబంధించిన వ్యక్తులకు దిశానిర్దేశం చేయకుండా ఇటు జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, ఇతర రాజకీయ పార్టీల మీద విమర్శలు చేస్తూ వచ్చారు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే అంశం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ముందుగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రస్తావన, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, మన సపోర్ట్తో అంటే మన మద్దతుతో మనం ఎలా గెలిచామో అదే మద్దతుతో టీడీపీ పార్టీ కూడా నిలబడిందంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు మాట్లాడారు. అవన్నీ కూడా టీడీపీ పార్టీకి కొంత ఆగ్రహం తీసుకొచ్చే విధంగా ఉన్నాయి. టీడీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ నాయకులు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? సహజంగా మిత్రపక్షాలు పొత్తు పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్క శక్తి, ప్రతి ఒక్క ఓటు ఇంకొకరికి యాడ్ అవుతుంటుంది. పరస్పరం ఒకరి సపోర్ట్ ఒకరితో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సపోర్ట్ల వల్లనే కూటమిలు గెలుపుకోవడం కూడా నిర్ణయించబడతాయి. ఉదాహరణ 2014 ఎన్నికల్లో 1.5% ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అవును. అప్పుడు జనసేన బయట నుంచి సపోర్ట్ చేసింది, బీజేపీ బాగుంది. బహుశా ఈ రెండు లేకుండా ఉంటే ఓడిపోయి ఉండారేమో, దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక భారీ తేడా వచ్చిన 24ని 14తో పోల్చలేవు. 14లో ఈ మాటకి విలువ ఉంది. నిజానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసినప్పుడు జనసేన గాని ఒంటరిగా పోటీ చేస్తుంటే తెలుగుదేశం గెలుచుండేదా అనే ఒక చర్చ నడుస్తుంది. ఎందుకు 1.5% తేడా ఇద్దరికి కలిసి. అవును. ఈజీగా పవన్ కళ్యాణ్ గారికి ఓట్లన్నీ చీలుంటే డిస్టర్బ్ అయి ఉండేది. ఆ రకంగా అప్పుడు ఆ మాటకి కొంత విలువ ఉంది. కానీ 24లో దాదాపు 10% ఓట్ల తేడా వచ్చేసింది. రెండోది ఎన్మాస్ తేడా ఉంది. మూడోది అన్నిటికన్నా మించి మెయిన్ ఎలక్షన్ కి 1 ఇయర్ బ్యాక్ జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఒంటరిగా తెలుగుదేశం విజయం సాధించింది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రియల్ నియరెస్ట్ అపోజిషన్ తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి 40% స్ట్రాంగ్ ఓటింగ్ ఉంది, వీళ్ళకి 40% స్ట్రాంగ్ ఓటింగ్ ఉంది. కాబట్టి ఇంత బలమైన పార్టీకి ఇవి యాడింగ్ పాయింట్. జనసేన కావచ్చు, ఇంకొకరు యాడింగ్ పాయింట్ అవుతారు. యాడింగ్ పాయింట్ నేనే నిర్ణయించానంటే కుదరదు. కాకపోతే కొన్ని సందర్భాల్లో యాడింగ్ పాయింట్ ఫలితాలు నిర్ణయిస్తుంది. తక్కువ మార్జిన్ ఉన్నప్పుడు నిర్ణయించినప్పుడు సహజంగా మేము లేకుండా అంటే నువ్వు ఓడిపిటో నేను ఓడిపింటాను. అప్పుడు ఒకటి అనుకోవాలి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకోకుండా అంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోయి ఉంటుంది అనుకో, మనమేమంటాం? మనం గెలుచుంటామా? మనం మొత్తం పోయింటాం కదా. తెలుగుదేశం పార్టీ గెలిచింది ఓకే, జనసేన ఒంటరిగా పోటీ చేసి తెలుగుదేశం ఒంటరి పోటీ జనసేన మొత్తం పోయి ఉంటుంది కదా. కాబట్టి ఇది కూడా ఉంటుంది కదా. అంటే ఆ మాట ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనదు. ఎందుకందు ఆ మాట అనేస్తే ఇంక కూటమి పని అయిపోతుంది. కాబట్టి జనసేన నుంచి వారు ఏదైతే ఆ ప్రకటన చేశారో, మనం నిలబెట్టాము, మనం సహకరించాం, మన సహకారంతో అధికారంకి వచ్చారనే మాట కరెక్ట్. కానీ మనం నిలబెట్టామని పెద్ద మాట మాట్లాడారు. అది బై మిస్టేక్ అన్నారా, ఫ్లోలో అనేసాడా తెలియదు, కానీ అది ఉద్దేశపూర్వకంగా ఉంటే మాత్రం అది పెద్ద మాటే. కానీ ఒకరికొకరి సహకారంతో తెలుగుదేశంకి జనసేన సహకారం, జనసేనకి తెలుగుదేశం సహకారం ఇద్దరికి ఉపయోగపడింది. లేకపోతే ఇంకో రకంగా ఫలితం. కానీ ఒకటి వాస్తవం, ఎవరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక స్పష్టమైన వ్యతిరేకత ప్రజల్లో వచ్చేసిన తర్వాత అందరూ ఒంటరిగా పోటీ చేస్తున్న నియరెస్ట్ అపోజిషన్ అయిన తెలుగుదేశం గెలుచుంటుంది. కానీ ఇంత మెజారిటీలో చూడకపోయిండొచ్చు, జగన్ గారు 11కు పరిమితం అయిపోయిండొచ్చు అంతే తప్ప తెలుగుదేశం గెలుపుకి ఆటంకం అయితే కాదు వీళ్ళందరూ. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనడం ద్వారా కూటమి మధ్య ఒక తెలియని ఒక అనైక్యత, ఒక పొత్తులో ఒక అసహజమైన ధోరణి రావడానికి ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ దీంతో ఏం అయిపోదు. ఎందుకు అయిపోదు? పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టే జనసేన అనుకోవట్లేదు, సారీ జనసేన అనుకున్నట్టే తెలుగుదేశం అనుకోవట్లేదు. అనుకునింది అనుకో, ఇప్పుడు కూడా వాళ్ళు కౌంటర్ అటాక్, అవును మీ వల్ల మేము గెలిచాం కరెక్టే, అసలు మేము కానీ సపోర్ట్ చెప్తే మీరు ఎమ్మెల్యే గెలుచుంటారా అని ఉంటే జగన్ కన్నా పెద్ద మాట అయిపోయింది.
ఇంకా ఇంకా పొత్తు ఇంకా ఉండదు. అంతకంటే సగం మంది మీరు గెలిచినటువంటి ఎమ్మెల్యేలో సగం మంది మా వాళ్ళని అంటారు వాళ్ళు కూడా. అదే ఇట్లాంటి ధోరణి వచ్చింది అనుకోండి, కూటమి ఉండదు. ఇంకా ఉమ్, తెలుగుదేశం ఆ స్టాండ్ తీసుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు ఇబ్బంది కలదు. కానీ ఉమ్. ఇట్లాంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య ఐక్యతకి అది నష్టం వస్తుంది. అంటే ఇలాంటి బీజాలు పడుతూ ఉన్నాయిగా. గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేసినప్పుడు మళ్ళీ లోకేష్ని డిప్యూటీ సీఎం చేయండి. అలాగే కొంతమంది టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య వాళ్ళ దగ్గర సమన్వయం సరిగా ఉండట్లేదు, నాయకుల మధ్య సమన్వయం ఉండట్లేదు. నిన్న నాగబాబు గారు వర్మకు సంబంధించి ఆయన డీగ్రేడ్ చేసే విధంగా ఆయన గురించి మాట్లాడటము, ఇవన్నీ ఒక్కొక్కటిగా యాడ్ ఆన్ అవుతున్నప్పుడు కూటమికి కొంత ఇబ్బంది, బీటలు వారే పరిస్థితి లేదంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కదా. అంటే జనరల్ గా కూటమి ఒకసారి అధికారానికి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో మనం అనుకున్నట్టే ఎలక్షన్ లో కూటమి చాలా బాగుంటుంది. ఉమ్, ఎందుకంటే మీ ఓట్లు నాకు పడతాయి, నా ఓట్లు నీకు పడతాయి, ఒకరికొకరు సహకరించుకుంటాం. ఇట్లా సహకరించుకుని పవర్ లోకి వచ్చిన వాళ్ళకి పవర్ ని పంచుకునే విషయంలో సహకారం ఉండదు, ఉమ్, నిరాకరణే ఉంటుంది. గెలవడానికి సహకరించుకుంటారు, నీ ఓటు నాకు, నా ఓటు నీకు కావాలి కాబట్టి. ఉమ్, గెలిచి పవర్ లోకి వచ్చేసిన తర్వాత నిన్ను నేట దెబ్బ కొట్టాలి, నన్ను నువ్వు ఏట దెబ్బ కొట్టాలి, నీ అవకాశాలు నేను అడ్డుకుంటా, నా అవకాశాలు నువ్వు. అది రాజకీయాల్లో ఉన్న సహజ ధోరణి. ఓకే. ఇప్పుడు పిఠాపురంలో వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏం గొడవ ఉంది? ఉమ్, పర్సనల్ గొడవలు ఏమున్నాయి? గడ్జెస్ ఏమున్నాయి? ఏమీ లేవు. ఉమ్, లేకపోయినా ఎందుకు జనసేన ఆయన వద్దనుకుంటాంది అక్కడ? ఆయన వాళ్ళ పార్టీ వద్దనుకోవడం కాదు, తెలుగుదేశం కూడా పదవి ఇద్దంటాను ఇండైరెక్ట్ గా, నాకు అర్థమైనంత మేరకు. ఆ దానికి కారణం ఏంటంటే ఇంకొక పవర్ సెంటర్ బాగుండదని. అంటే ఉమ్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, వర్మ గారికి ఎమ్మెల్సీ లాంటివి ఇస్తే ఆయనకు ఒక ప్రోటోకాల్ వస్తుంది, ఆయనకు ఒక పంపించి ఆయన అధికారంలో ఉన్న నెంబర్ 1 పార్టీకి ప్రతినిధి అయిపోతాడు తెలుగుదేశానికి. అధికారంలో ఆయన మాట అప్పుడు రెండో పవర్ సెంటర్ వస్తుంది. ఉమ్, కానీ అసెంబ్లీ సెగ్మెంట్ రెండు పవర్ సెంటర్లు వస్తే చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఉమ్. అందువల్ల అందులో డిప్యూటీ సీఎం నెంబర్ 1 కదా జనసేనకి. ఉమ్, కాబట్టి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి ఎట్లో, ఉమ్, పులివెందుల్లో జగన్మోహన్ గారికి ఎట్లో, నాకు కూడా అట్లా సాఫీగా ఉండాలి పీఠాపురం అని అనుకోవచ్చు ఆయన. ఉమ్. ఆ పర్సనాలిటీ అది కాబట్టి. కాబట్టి బహుశా ఇంకొక పవర్ సెంటర్ ఉండకూడదని ఆయన వద్దనుకుంటున్నారు. ఉమ్, అది నేనంటే క్లారిటీ వచ్చేసింది. ఉమ్, ఎందుకు? ఆయన నాగబాబు గారు చేసిన ప్రకటన ప్రకారం గెలవడానికి కారణం ఎవరో చెప్పేంత వరకు బానే ఉంది. అసలు మిగతా వాళ్ళు కూడా వాళ్ళ కర్మ అంటున్నాను. ఉమ్. అంటే మిగతా వాళ్ళు కర్మ అంటే ఇంకా ఆయన ఒకటే కదా అనుకుంటాను, నా వాళ్ళు గెలిచాడని. ఆ, ఇంకా లేదు. కాబట్టి ఇంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో వర్మ గారికి రాజకీయానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. ఉమ్. ఆయన క్లారిటీ ఏం తెచ్చుకోవడం మనకు తెలియదు. ఎటువంటి ఓకే. పరిస్థితుల్లో అక్కడ ఇంకో పవర్ సెంటర్ ని జనసేన ఒప్పుకోదు. ఇది ఉమ్, క్లియర్ గా అర్థం అవుతోంది. తెలుగుదేశం ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది జనసేన యొక్క సూచనను, వాళ్ళ ఒత్తిడిని? తప్పదండి, మా వాడికి మనం ఇచ్చుకోవాల్సి అంతవరకు పోతుందా, ఉమ్, లేదా కన్విన్స్ అవుతుందా? కన్విన్స్ అయినంత కాలం ఖచ్చితంగా వర్మ గారికి అక్కడ ఎలాంటి అధికార హోదా రాదు. ఉమ్, ఉమ్. సరే, అధికార రాకపోవచ్చు అక్కడ దాకా ఓకే, బాగానే ఉంటుంది. కానీ ఎన్నికల సమయంలో నా గెలుపుని మీ చేతుల్లో పెడుతున్నాను, గెలిచిన తర్వాత మీ వల్లే నేను గెలిచాను, మీరు లేకపోతే నేను గెలవలేను, నా పరిస్థితి లేదని మాట్లాడినటువంటి వ్యక్తులు ఇప్పుడు డైరెక్ట్గా రివర్స్ స్టాండ్ మార్చి ఆయన అవమానించడం అది కరెక్ట్ కాదు కదా. రాజకీయాల్లో ఇట్లాంటివి ఉండవు. ఉమ్, జనరల్ గా మీ అవసరం నాది, నా అవసరం మీది, అంతే తప్ప ఉమ్, ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇట్లా జరిగితే రేపు మనం ఉండగలమా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన వర్మ గారు అనుకో ఉండాలి. ఉమ్, ఏమని అనుకో ఉండాలి? మనం పవన్ కళ్యాణ్ లాంటి పర్సనాలిటీ ఆడు గెలిచిన తర్వాత అధికారంకి వస్తే ఆయన ఇంకొక సెంటర్ నెట్ ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు కదా అని ఆయన అనుకోవాలి తప్ప, పవన్ కళ్యాణ్ గారు సహజంగా సభలో మాట్లాడినప్పుడు మీరు నన్ను పొగడతారు, నేను మిమ్మల్ని పొగడతాను తప్ప ఇంకో మార్గం ఉండదు. ఉమ్, ఆ రోజు అవసరం అది, ఈ రోజు అవసరం ఇది. కాబట్టి వర్మ గారు ఆయన నిర్ణయించుకోవడమే. జనసేన తెలుగుదేశం సంబంధం అంటారు, ఆయనకి అధికారిక హోదా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఓకే. ఆయన ఇట్లే అడ్జస్ట్ అవుతాడా? ఎప్పటివరకు అడ్జస్ట్ కావచ్చు? ఒకవేళ మళ్ళీ ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం విడిపోయింది అనుకోండి, వర్మ గారికి ఇబ్బంది లేదు, ఆ సీటు మళ్ళీ ఆయనకి ఇస్తారు తెలుగుదేశం వాళ్ళు. అవును. అలా కాకుండా పొత్తు కొనసాగింది అనుకో, మళ్ళీ గడి ఆయన అవకాశం లేదు. అప్పుడు ఆయన రాజకీయంగా వేరే మార్గాన్ని ఎంచుకుంటాడా? అంటే ఇంకా ఆయనకి కూటమిలో ఏదన్నా ఉంటే ఫైనాన్షియల్ సపోర్ట్, అంటే పనులు లాంటివి ఏదన్నా ఇవ్వచ్చేమో తప్ప, అది కూడా పిఠాపురం వరకు ఒప్పుకోరేమో. ఉమ్, కాబట్టి ఇట్లాంటి తప్ప రాజకీయ హోదాని ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నంత వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది, అది క్లియర్ అయిపోయింది. ఇంకా ఆయన నిర్ణయించుకోవాలి భవిష్యత్తు, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమో నిర్ణయించుకుంటాడు అనేది. ఓకే. ఇంకొక ఇష్యూ, ఈ కూటమికి సంబంధించి నిన్న జనసేన ఆవిర్భావ సభలో జరిగిన తీరంతా ఒకలాగుంటే, బాలినేని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, ఆయన చేసినటువంటి కామెంట్స్ చాలా సంచలనంగా మారాయి. ఆయన చాలా బియాండ్ ద లిమిట్కి వెళ్ళిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, అంటే జనసేన పార్టీకి సంబంధించిన ఆవిర్భావ సభలో జగన్మోహన్ రెడ్డిని తిట్టడము, లేదంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటము, ఏమీ ఆయన కొంచెం ఏమైనా ఎక్స్టెంట్ లిమిట్ దాటి వెళ్ళారనుకోవాలా, లేదంటే మొదటిసారి జనసేన పార్టీ తరఫున మాట్లాడుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంప్రెస్ చేయడానికి ఏమైనా మాట్లాడారా? ఆయన ఏం లిమిట్స్ దాటలేదు, ఏమీ చేయలేదు. ఆయన మార్గాన్ని ఎంచుకున్నాడు. రాజకీయాల్లో రెండు మార్గాలు ఉంటాయి. ఒక మార్గం ఏంటంటే, నేను చేరిన పార్టీని బలోపేతం చేసి కష్టపడి ఓపిక్గా కొంతకాలం వెయిట్ చేసి ఎదగడం. రెండో మార్గం ఏంటంటే షార్ట్ కట్ మెథడ్. అదేంటంటే, నేను ఏ రాజకీయ పార్టీలో చేరినానో ఆ రాజకీయ పార్టీ శత్రువుగా భావించే ఒకరు ఉంటారు.
వాళ్ళని తిట్టడం. ఇది రెండో మెథడ్. ఇప్పుడు ఆయన షార్ట్ కట్ మెథడ్ ఎంచుకున్నాడు. జనసేనలో చేరినాడు. ప్రకాశం జిల్లాలో జనసేన బలోపేతం చేసి 4 ఏళ్ళు కష్టపడి తర్వాత అధికారాన్ని ఉపయోగించుకుందాం అనే ఓపిక ఆయనకు ఉంటే, ఆ 4 ఏళ్ళు ఏదో వైసీపీలో కష్టపడుంటే ఇంకా మంచి అవకాశాలు వస్తాయి. ఇంకా చాలా పదవి పోయిన తర్వాత ఆవిడ ఉండే ఓపిక లేకనే కదా పదవికి వచ్చాడు. కాబట్టి ఆ ఓపిక లేదు, ఆ దారి ఎంచుకోలేదు. రెండో దారి ఏంటి? జనసేన గాని పవన్ కళ్యాణ్ అందరూ జగన్ అంటే కోపం ఉంది, వ్యక్తిగతంగా కోపం ఉంది, రాజకీయంగా కోపం ఉంది, అది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఆయన బాగా తిరిగితే వీళ్ళు దగ్గర అవుతాం అనుకుంటున్నాడు. అంతే, ఇంకంత మించి బాలినేని సిద్ధాంతం ఏమీ లేదు. అంటే బాలినేని సిద్ధాంతం ఓన్లీ షార్ట్ కట్ మెథడ్ ఎంచుకున్నారు. జగన్ తిరిగితే వాళ్ళు సంతోషిస్తారు. మళ్ళీ మాత్రం కాకపోతే దీని ద్వారా వాళ్ళు సంతోషిస్తారో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం డోర్లు క్లోజ్ అయిపోతాయి. డోర్లు క్లోజ్ అయిపోతాయి. తెలుగుదేశం పార్టీ చేర్చుకోవడానికి మార్గం లేదు. ఎందుకంటే అక్కడ పవర్ఫుల్ తెలుగుదేశం పార్టీ రైవల్ లీడర్ ఉన్నాడు, ఎమ్మెల్యే ప్రెసిడెంట్ జనార్దన్ గారు ఎవరో, ఆయన ఒప్పుకోడు. తెలుగుదేశంలో పోలేడు, జనసేన వీళ్ళు పోలేరు. రేపు మళ్ళీ తెలుగుదేశంలో పొత్తు పెట్టుకుంటే నీకు సీట్ రాదు. జనసేన వాళ్ళతో ఎట్లుంటుందో తెలియదు. కాబట్టి ఆయన రాజకీయానికి అంత మంచిది కాదు. రాజకీయంగా వెళ్ళొచ్చు, జనసేనలో వెళ్ళడం తప్పు కాదు. ఆయన శక్తి సామర్థ్యాల మేరకు పని చేసుకోవచ్చు, ఆడ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. బట్ ఈ పద్ధతి ఆయన ఈ షార్ట్ కట్ మెథడ్ తన ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాడు. కానీ ఎదుగుదల కాకపోగా ఆయన నష్టపోవడానికి దారి తీస్తుందని ఆయన గుర్తించాలి. ఎందుకంటే నేను ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమంటారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించమంటాడు అంటే, ఇప్పుడు మనం చేసేది ఏది? జగన్మోహన్ రెడ్డి చెప్పి నేను చేయలేదను. ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఎవరు చెప్తే చేస్తున్నారు మీరు, అంటే అదేం కాదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు స్వీకరించడు. నేను మద్యం పాలసీ, సెండ్ పాలసీ ఇవన్నీ చెప్పినాను. ఎన్ని రోజులు చెప్పినారు? 24 ఓడిపోయిన తర్వాత చెప్తా ఉన్నారా? ఇవన్నీ అమలైనా కదా, 24 వరకు అమలై మళ్ళీ గెలుచుంటే ఆ పదశాన్ని కరెక్టేనా? కాబట్టి ఓడిపోయింటే జగన్ గెలుచుంటే బాగుంటాడా పార్టీ? మళ్ళీ అప్పుడేమైంది? అప్పుడు బాగుంటాడా జగన్? రెండోది, జగన్మోహన్ రెడ్డి శాండ్ పాలసీ, సిండికేట్స్ ఈ మద్యం పాలసీ ఇవన్నీ ఏమన్నా ఎన్నికల ముందు తెచ్చినాడా? దాదాపు 6 నెలల నుంచి అదే అమలు చేశాడు, 4 ఏళ్ళ వరకు. మరి అప్పుడు వచ్చేసి బయట ఇవన్నీ వినలేదు కానీ అధికారంలో ఉన్న రోజు ప్రశాంతంగా అక్కడ ఉండి పవర్ మినిస్టర్ లాంటిది మంచి పదవి తీసుకొని చేశారు. రెండోది, ఆయన విమర్శలకు అర్థం లేదు. ఎందుకంటే పవర్ ఈ సెకీ ఒప్పందం పైన ఏం మాట్లాడిన, ఆ రోజు జగన్ కి వ్యతిరేకంగా ఆ మీడియా ఉంది కాబట్టి, కూటమి అనుకూల మీడియా, వాళ్ళు సంతోషిస్తారని చెప్పి ఎడబడితే మాట్లాడినాడు. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పారు ఆ ఒప్పందం రద్దు చేసే ప్రసక్తే లేదని. నేను రాత్రి నాకు బలవంతం సంతకాలు పెట్టించాను. రాత్రి పెట్టావో పగులు పెట్టావు, నాకు ఏం పెట్టావు సంతకం అనేది ఇంపార్టెంట్. నువ్వు పెట్టిన సంతకం కరెక్ట్ అని ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్నారు. ఆ రోజు వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి వ్యతిరేకంగా అంటే బాలినేని గారు వాళ్ళు ఎక్కడ రాజకీయాలు వెళ్ళడంలో వాళ్ళ మెప్పు కోసం మాట్లాడుతున్నారు. ఆ క్రమంలో తను పునాదులు లాంటి పార్టీని ప్రధాని అభిమానించే వాళ్ళు ఆయన దూరం చేసుకుంటాడు. ఆయనకి రాజకీయ ఇష్టం. రాజకీయంగా జగన్ విమర్శించడం ద్వారా తాను రాజకీయంగా ఉపయోగపడుతుందని అడుగులేస్తున్నాడు. బట్ ఆయనకు అది ఆటంకంగా మారుతుంది అనేది భవిష్యత్తులో తెలుసుకుంటారు. అదే జరుగుతుంది కదా. గతంలో కూడా వైసీపీకి సంబంధించి ఇలా మాట్లాడిన వాళ్ళు ఇబ్బంది పడుతూ వచ్చారు. ఇప్పుడు సేమ్ టీడీపీలోనో జనసేనలోనో నాయకుడిని ప్రసన్నం చేయడం కోసం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే, ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, వ్యాఖ్యలు చేస్తూ ఉంటే అది ఎంతవరకు ఫాలోఅప్ అయ్యే అవకాశం ఉంటుంది? మళ్ళీ తిరిగి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, ప్రజల మధ్యలోనే తేల్చుకోవాలి కదా. నిస్సందేహంగా రాజకీయాల్లో ఉందాతనం లేకపోతే రాజకీయ జీవితంలో నిలబడలేరు. తాత్కాలికంగా కొన్ని సందర్భాల్లో సక్సెస్ గడైపోతారు. కొన్ని సందర్భాల్లో కొన్ని పర్సనాలిటీస్ ఇట్లాంటి ఎత్తుగడలతోనే సక్సెస్ అయిన కొంతమంది ఉన్నారు. అది చాలా లిమిటెడ్, చాలా పరిమితమైన వాళ్ళు కొన్ని సందర్భాలు జరుగుతుంది. కానీ చరిత్రలో నిరూపించింది అది ఎప్పుడు జరగలేదు. ఖచ్చితంగా మన సస్టైన్ పొలిటీషియన్ అంటే కొంత ఓపిక ఉండాలి, నిజాయితీ ఉండాలి. కొంత మనం చేరిన పార్టీ మెప్పు కోసం ప్రయత్నించి కానీ అదే జీవితంగా పెట్టుకొని మన పార్టీలో ఏ పార్టీలో చేరామో దాని మెప్పు కోసం ఎంతైనా ప్రయత్నించవచ్చు, ఎంతకన్నా కష్టపడచ్చు. దానికోసం షార్ట్ కట్ మతంలో మనం ఏ పార్టీలో ఉన్న వాళ్ళని తిట్టడం మొదలెడితే జనం హర్షించరు దాన్ని. ఎందుకంటే మీరు ఏమన్నా మధ్యలో వచ్చేసినారా? ఇప్పుడు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో బయటకు వచ్చేసి ఉంటే ఈయనకేదో దానికి ఏ కారణం వచ్చేసినా దానికోసం వచ్చేది అనుకుంటారు. మనం కంప్లీట్ అధికారం పోయి ఓడిపోయే దాన్ని ఉంటుంది, మళ్ళీ బయట వస్తుంది. కాబట్టి దీనికి విలువ ఉంటుంది. కాబట్టి బాలినేని గారికి చెప్పాను కదా, ఆయన లాభం అనుకుంటున్నాడు, అదే నష్టం అవుతుంది. ఓకే 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 ఒక్కొక్క పాయింట్ ప్రధానంగా చూడాల్సింది నిన్న పవన్ కళ్యాణ్ గారు. సరే, జనసేన ఆవిర్భావ సభకు సంబంధించి జనసేన రాబోయే కాలంలో ఎలా ఉండాలి, మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చాము, మనం అధికారంలో ఉన్న పార్టీలతో ఉన్నాము, సో రాబోయే 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో రాజకీయం చేయాలని చెప్పేసి కార్యకర్తలకి నేతలకి దిశానిర్దేశం చేయాల్సింది పోయి అక్కడ అది ఒక్కటి జరగకుండా మిగతా విమర్శలన్నీ జరుగుతూ వచ్చాయి. టీడీపీకి సంబంధించి కాకుండా ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని తిట్టడము, ఇంకొక స్టాండ్ తీసుకొని
సనాతన ధర్మానికి సంబంధించి కావచ్చు, అలాగే హిందీ భాషకు సంబంధించి స్టాలిన్ తీసుకున్నటువంటి స్టాండ్కి సంబంధించి చాలా కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. దీని మీద అందరూ కూడా కౌంటర్ ఇస్తూ వచ్చారు. ప్రకాష్ రాజ్ కూడా మాట్లాడుతూ వచ్చాడు. అలాగే తమిళనాడు ఉదయనిధి స్టాలిన్ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ యొక్క స్టాండ్ని ఎందుకు తీసుకుంటూ ఉంటారు? గతంలో ఈ హిందీ భాషను ఆయనే 2017 ఆ సమయంలో కూడా బీజేపీ హిందీ భాషను రుద్దుతుందంటే ఆయనే ఖండం చేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ రాజకీయాల కోసం బీజేపీని మళ్ళీ హైలైట్ చేయడం కోసం ఆయన ఈ స్టాండ్ ఎత్తుకున్నారనుకోవాలా? రెండు అంశాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం సహజం, ఎందుకంటే ఆయన ప్రత్యర్థి. కాకపోతే ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా వాళ్ళు కొంచెం ఉత్సాహం ఎక్కువైపోయి పార్టీ ఏమనుకుంటా ఉందంటే ఇంకా జగన్ రాజకీయాలు ఉండదు, మేము ఉన్నంత వరకు జనసేన ఉంటుందని. అది కుదరదు. ఎందుకంటే మీరు జగన్కి ఆల్టర్నేటివ్ కావాలి అనుకుంటే తెలుగుదేశానికి ఆల్టర్నేటివ్ కావాలి ఫస్ట్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంటూ జగన్కి ఆల్టర్నేటివ్ కాలేదు. ఎందుకంటే తెలుగుదేశంతో ఉన్నంత వరకు తెలుగుదేశం వ్యతిరేకులు మీతో రారు, జగన్తోనే ఉంటారు. కాబట్టి తెలుగుదేశంతో ఉన్నంత వరకు తెలుగుదేశానికి వ్యతిరేక సమాజం అంతా జగనే దిక్కు. జగన్ వద్దనుకుంటే మీరు ఫస్ట్ ఆ నుంచి రావాలి, బాబు గారిని వద్దనేసి బయటికి రావాలి. కాబట్టి బాబు గారితో ఉంటూ జగన్ వాళ్ళ వెనకాల జనం మీతో వస్తారనుకుంటే అది భ్రమ, అది అర్ధరహితం. కాబట్టి అది సాధ్యం కాదు. రెండో అంశం, బీజేపీ పవన్ కళ్యాణ్ ఇది తమిళనాడు వ్యవహారాలు చూసినప్పుడు వెరీ లాజిక్. బాలినేని గారు ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు, ఆయన కూడా ఇంకొక పద్ధతిలో అదే మార్గాన్ని ఎంచుకున్నాడు. అదేంటంటే ఆయనకి ఏమో స్టాలిన్ అంటే వ్యతిరేకము, తమిళ భాష, ద్విభాష, త్రిభాష ఇవేమి కావు. ఈ రోజు తమిళనాడులో 26లో ఎన్నికలు జరగబోతాయి. బీజేపీ ఏదో ప్రయత్నం చేస్తా ఉంది. బీజేపీకి గట్టి సవాలు స్టాలిన్ ఇచ్చాడు. బీజేపీ కాదు, మొత్తం అపోజిషన్ కంతా గట్టి సవాల్ ఇచ్చాడు. ద్రవిడియన్లో ఉన్న ఫీలింగ్, తమిళనాడులో ఉన్న ఫీలింగ్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని ఒక భాష, ఒక అస్తిత్వం అన్ని ముందుకు తీసుకొచ్చేసాడు. దాంట్లో మంచి చెడ్డలు పక్కన పెడదాం. ఈ టైంలో బీజేపీ క్రైసిస్ ఎదుర్కొంటా ఉంది. దీన్ని ఎదుర్కోవాలి. తమిళనాడులో ముందు ఆత్మాభిమానం యొక్క ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, దాంతో కొంచెం భయపడుతున్నారు. దాంతో ఇప్పుడు స్టాలిన్ తిడితే ఎవరు సంతోషిస్తారు? అమిత్ షా సంతోషిస్తాడు. ఇప్పుడు జగన్ తిడితే ఎట్టయితే పవన్ కళ్యాణ్ గారు సంతోషిస్తారో, అదే పవన్ కళ్యాణ్ గారు స్టాలిన్ విమర్శిస్తే అమిత్ షా మా కోసం ఉన్నాడు అనుకుంటారు. ఇప్పుడు అమిత్ షాకి స్టాలిన్ మోడీ గారికి దగ్గర కావాలంటే అందరికున్న ఒకే ఒక మార్గం స్టాలిన్ విమర్శించదు. స్టాలిన్ విమర్శించేస్తే మన కోసం మాట్లాడుకుంటారు. అంటే వాళ్ళని సిద్ధాంతం ఇది కూడా. ఎట్లయితే జగన్ తిరిగితే నేనే సంతోషించాను, ఆయన విమర్శిస్తే వాళ్ళు సంతోషిస్తారు అనుకుంటారు. అంతకు మించిన లాజిక్ పవన్ కళ్యాణ్ గారు ఏమీ లేదు. తమిళనాడు విషయం మీకు ఎందుకు? ఒకవేళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా తమిళనాడు రాజకీయాలు చేయడానికి సిద్ధపడ్డారు. అక్కడ జగన్ గారు ఎవరెవరు భాష గురించి మాట్లాడతా ఉంటే మీరు మాట్లాడండి, ఎవరికి అభ్యంతరం లేదు. మీది ఒక ప్రాంతీయ పార్టీ, నేను తెలంగాణ నాకు పుట్టుకుంది, బాగానే ఉండాలి అంటే దాన్ని చెప్పడం కోసం దీన్ని చెప్పినాడు. కాబట్టి తమిళనాడు గురించి నీకెందుకయ్యా అని ఎవరు అంటే నాకు జాతీయ పార్టీ అని చెప్పుకోవడం కోసం. జాతీయ పార్టీ ఎందుకంటే తెలంగాణ గురించి మాట్లాడు. ఇప్పుడు సమస్య అయితే తెలంగాణ గురించి మాట్లాడచ్చు కదా. జాతీయ పార్టీ అని చెప్పి తెలంగాణలో నా పుట్టుకని ఎందుకు అన్నాడంటే జాతీయ పార్టీ నాది, కాబట్టి తమిళనాడు గురించి మాట్లాడతానని చెప్పడం కోసం. ఇలాంటి జర్నలిస్ట్ ఎప్పుడైనా మీరు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడకుండా తమిళనాడు గురించి మీకేం పని, మాది జాతీయ పార్టీ, జాతీయ విధానం అని చెప్పడం కోసం తెలంగాణ గురించి ప్రస్తావన తెచ్చాడు. నా పాయింట్ ఏంటంటే తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడలేదు, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి ఎందుకు మాట్లాడలేదు? సమర్థించండి. ఇక్కడ చంద్రబాబు గారి ప్రభుత్వం, ఆడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బ్రహ్మాండందని చెప్పండి, ఎవరు వద్దన్నారు? మళ్ళీ ఎంఐఎం అని అన్నాడు ఒక మాట. అంటే పాయింట్ ఏంటంటే ఆయన జాతీయవాదం ఎందుకంటే మోడీ గారిని మెప్పుకోవచ్చు. కాబట్టి అంతకు మించిన లాజిక్ ఏమి నాకు కనపడలేదు. మూడో పాయింట్ మీరు అన్నట్టు సనాతన ధర్మం. సనాతన ధర్మం కొత్త సనాతన ధర్మాన్ని ఏమైనా జనసేన రాస్తే అది చెప్పాలి. పాత సనాతన ధర్మం ప్రకారం ఆయన ఇమీడియట్ గా చేయాల్సిన పని ఆ పార్టీలో ఉన్న మహిళా విభాగం రద్దు చేయాలి. సనాతన ధర్మం మహిళల్ని రాజకీయంగా చైతన్యవంతులు కావాలని, చదువుకోవాలని కోరుకోదు. సనాతన ధర్మం వేరే ఆలోచన. కాబట్టి మహిళ అంటే ఒక మనకు మీరు చూడలేదా వెంకటేష్ గారి సినిమా కార్యేషు దాసి కర్మేష్ మంత్రి, మహిళ యొక్క పాత్రని నిర్దేశించారు. అదే కదా సనాతన ధర్మం చెప్పేది. కాబట్టి ఇప్పుడు ఆ పని చేయాలి. కాబట్టి మహిళా విభాగం రద్దు చేసుకోవాలి. చేసుకుంటారా? నిజాలే చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. చేస్తారా? ఇప్పుడు చెప్పొచ్చు కదా, సిట్టుకు పోయి ఇప్పుడు సిట్ వేసింది కదా కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు అండ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ రెండు కలిపి సిబిఐ నాయకత్వంలో తిరుమల శ్రీవారి మనం కూడా పెద్ద ఆరోపణ చేసినాం కదా అయోధ్య పంపించినట్టు. ఇప్పుడు పోయి సాక్ష్యం చెప్పండి, దానికి రిపోర్ట్ చేయండి, సార్ మాకు ఇది ఆధారాలు ఉన్నాయి ఆ లడ్డూలని చెప్పండి. కానీ ఏం లేదు కదా. సనాతన ధర్మం అంటే వారు దృష్టిలో లేదు, లేదా కొత్తది ఏమైనా రాస్తే రాయొచ్చు. జనసేన తరపున సనాతన ధర్మం ఏమైనా రాస్తే చెప్పొచ్చు. కానీ సనాతన ధర్మం పట్ల అనేక భిన్నాభిప్రాయాలు ఉండేది, అన్డెమోక్రటిక్ అని ఉంటారు. ఇప్పుడు సనాతన ధర్మంలో ఏమున్నాయి అవన్నీ చెప్పండి. సనాతన ధర్మం అంటే కేవలం హిందువులు పొగట్టు మాత్రం కాదు, మొత్తం సనాతనంలో చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి బీజేపీ మెప్పు, బీజేపీతో అసోసియేషన్ కోసం పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఉన్నారు. ఆ ప్రయత్నంలో ఇవన్నీ మాట్లాడుతున్నారు అనుకోవాలి. ఓకే ఓకే. అంటే ఇందాక మీరు ఒక పాయింట్ కోట్ చేశారు, జనసేన పార్టీ జాతీయ పార్టీ, జాతీయ రాజకీయాల వైపు చూస్తుంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారని.
నాకు ఒకటి తట్టింది ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఇవన్నీ మనకు వర్కౌట్ కావు, మన రాష్ట్ర రాజకీయాల వరకు మనం చూసుకుంటే చాలు అని చెప్పేసి 40 సంవత్సరాలు లెగసీ ఉన్నటువంటి టీడీపీ పార్టీనే రాష్ట్ర రాజకీయాలకు పరిమితమైనటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఏదో దూరంలో లేదంటే దూరదృష్టితో బీజేపీని చూసుకొని పైకి వెళ్తున్నారనుకోవాలా? ఆయన జాతీయ పార్టీ పెట్టాలనుకోవాలా, జాతీయ పార్టీ అని పెట్టుకొని జాతీయ రాజకీయాలని మాట్లాడి బీజేపీకి దగ్గర కావాలనుకుంటున్నాడు. మాట్లాడడం కోసం జాతీయ పార్టీ. మీకు ఒక రాజకీయ పార్టీ స్పోక్స్ పర్సన్ ఎందుకు ఇస్తుంది? ఆ పార్టీ తరఫున మాట్లాడుకోవడానికి ఒక లైసెన్స్ లాగా, ఒక హోదా లాగా. కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన అనేది జాతీయ పార్టీ ఉన్న తెలంగాణ పుట్టుక ఇవన్నీ ఎందుకంటే, నేను ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడుకుంటాడు వాళ్ళు సంతోష పెట్టడం కోసం. కాబట్టి అంతకు మించి ఆయన జాతీయ పార్టీని పెట్టడు. ఆంధ్రప్రదేశ్ లోనే తెలుగుదేశంతో 15 ఏళ్ళు కలిసి ఉన్నాం అనుకున్నా నేనేం జాతీయ పార్టీ పెడతాడు? ఇప్పుడు జనసేన పార్టీకి పునాది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ కదా. ఆంధ్రప్రదేశ్ లోనే మీరు ఒంటరిగా ఎదగలేక ట్రై చేయకుండా ఇంకా 10-15 ఏళ్ళు చంద్రబాబు గారి నాయకత్వంలో పని చేయడానికి నేను తప్పట్ను. చంద్రబాబు గారు వారికి నచ్చచ్చు, వాళ్ళ పాలసీలు వాళ్ళకి నచ్చచ్చు, దాంట్లో ఆయనకు స్వేచ్ఛ ఉంది. మీరు పునాది ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మీరు ఇంకో 10 ఏళ్ల పాటు తెలుగుదేశంతో ఉండదలుచుకున్నారు. 15 ఏళ్ల పాటు ఎక్స్టెండ్ చేస్తున్నారు. అది కూడా నాయకత్వం కూడా ఎవరు నాయకత్వం? 5 ఏళ్ళు వాళ్ళు, 5 ఏళ్ళు మేం కాదు. 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. 15 ఏళ్ళు చంద్రబాబు గారి నాయకత్వం అంటే 15 ఏళ్ళు వాళ్ళు ఎక్కువ సీట్లు వాళ్ళే తీసుకుంటారు, అంతే కదా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అంటే ఆయన ముఖ్యమంత్రికి కావాల్సిన సీట్లు తీసుకోవాలి కదా. మరి ముఖ్యమంత్రి కావాల్సిన సీట్లు ఆంధ్రప్రదేశ్ లోనే మీరు సంపూర్ణంగా ఎదగకుండా దేశంలో ఎదుగుతారు. ఆయనకి ఎదగాలని ఉద్దేశం, దేశంలో పార్టీ పెట్టాలని ఉద్దేశం కన్నా ఆయన జాతీయ రాజకీయాలు మాట్లాడడం కోసం మా జాతీయ పార్టీ అని చెప్పుకోవడం తప్ప, ఆయన ప్రధానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లోనే ఆయన సొంత పార్టీని సస్టైన్ చేయకుండా ఇంకా పక్క రాష్ట్రంలో ఏం చేస్తారు? అది అయ్యే పని కాదు. కాకపోతే ఇట్లాంటి నేను చెప్పాను కదా, తమిళనాడులో ఎందుకు మాట్లాడామని అడిగితే నా జాతీయ పార్టీ, బీహార్లో ఎందుకు పోయినాడు మా జాతీయ పార్టీ. బీజేపీ మెప్పు కోసం మాట్లాడే మాటలు తప్ప ఇది ఆయన మీరు అన్నారు కదా గతంలో హిందీ భాష పైన ఆయన ఏం మాట్లాడినాడు, అసలు బీజేపీ గురించి ఏం మాట్లాడినారు? ఉత్తరాది దక్షిణాది పెద్ద పెద్ద మాటలు మాట్లాడే, వాజ్పేయి లడ్డు అవన్నీ మాట్లాడారు ఆయన. కాబట్టి బీజేపీకి ఈ రోజు కూడా బీజేపీ రాజకీయాల పట్ల క్వైట్ ఆపోజిట్ గద్దర్ గారు. బీజేపీ కరెక్టా గద్దర్ కరెక్టా నాకు అనవసరం, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవే. నేను బీజేపీ తప్పను, గద్దర్ తప్పను. బట్ బీజేపీ గద్దర్కైతే పడదు. మళ్ళీ గద్దర్ నా జీవితం అంటాడు, బీజేపీతో సావాసం. ఎట్లా సింక్ అవుతుంది ఇది? కాబట్టి ఆయనకి ఒక పాలసీ ఏముండదు, కానీ నాకు అన్ని పాలసీలు ఉన్నాయని చెప్తే మనం ఏం చేయలేం. కానీ బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో బాగుండాలని నిర్ణయించుకున్నాడు. బీజేపీకి అనుకూలమైన మాటలు మాట్లాడు. కంక్లూడ్ చేస్తూ ఒక చిన్న క్లారిటీ, ఇప్పుడు ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించి ఏదో జరిగిపోయింది, ఏదో స్కామ్ జరిగిపోతుంది, సిఐడి విచారణ వేశారు, వాళ్ళనిద్దరిని జైల్లో పెడతాం, రోజా గారిని, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అంటూ కూడా జరుగుతుంది. అయితే నిన్న వీళ్ళు చాలా క్లారిటీగా ఇస్తూ వచ్చారు. 119 కోట్లకు సంబంధించి మేము ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ చేస్తే 400 కోట్లు ఎలా స్కామ్ జరుగుద్ది, మీరు సిఐడి విచారణ కాబట్టి సిబిఐ విచారణ చేసుకోండి, అలాంటిది ఎక్కడ ఏం లేదు, ఏదో రాజకీయాల కోసమో లేదంటే కక్షపూరితంగా అరెస్టులు చేయాలనుకుంటే చేయాలంటే, కానీ ఇలా తప్పుగా వ్యాఖ్యలు చేసి తప్పుగా మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదంటే కూడా క్లారిటీ ఇస్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఒకటి, రోజా గారి మీద ఉన్న కోపం, సిద్ధార్థ రెడ్డి మీద ఉన్న కోపం తప్ప ఆడుదాం ఆంధ్ర పైన వస్తున్న ఆరోపణలు ఎలాంటి వేరే ఉద్దేశాలకు లేవు. బేసిక్ గా తెలుగుదేశం పార్టీ మీద సోషల్ మీడియా ఉన్నంత ఇంపాక్ట్ సొసైటీ ఇంపాక్ట్ తక్కువపోతా ఉంది. సొసైటీ రియాలిటీ కాకుండా ఇవి ఎక్కువైపోయినాయి. పాయింట్ ఏంటంటే, రోజా మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కోపం ఉంది. వాళ్ళ కోపాన్ని నేను అర్థం చేసుకుంటా. ఆమె ఎందుకంటే గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ గారిని మాట్లాడుతుంది. ఆమెకు స్వభావం అది. ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని స్టబ్బన్ గా నిలబడుతుంది, ఎంత రిస్క్ అన్నా తీసుకుంటుంది. ప్రత్యర్థి ఎవరైనా సరే దాని వల్ల వచ్చే పర్యావసానాలు కూడా చూడకుండా ధీటుగా వెళ్ళిపోతుంది. ఆమెకున్న స్వభావం, దాంట్లో విభేదించవచ్చు, సమర్థించవచ్చు. రోజా యొక్క స్వభావం ఏంటంటే ధీటుగా ఎదుర్కొంటుంది. తను ఏ పార్టీలో ఉంటే నిష్కలంకంగా ఆ పార్టీ వైపు నిలబడుతుంది. ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉన్న వాళ్ళు ఎంతటి వారైనా దాని పర్యావసనాలు రేపు ఏమవుతావు కూడా చూడకుండా ముందుగా వెళ్ళిపోతుంది. ఆమెకున్న స్వభావం అది. ఆమె ప్లస్ మైనస్ రెండు అదే. కాబట్టి ఆమెకు మంచి పేరుంది రాష్ట్రంలో. అట్ ద సేమ్ టైం వైసీపీలో ఎంత మంచి పేరుందో వీళ్ళు కొంత కోపం కూడా ఉంటుంది. ఎవరినైతే విమర్శిస్తారో వాళ్ళకి. ఆ కోపానికి పరిష్కారం మీరు ఘాటుగా ఆమె విమర్శించవచ్చు. ఏ తరహాలో ఆమె విమర్శిస్తుందో ఆమె విమర్శించండి, సమాధానం చెప్పండి, తప్పు పట్టండి. తప్పు చేస్తుంటే యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు తప్పులతో పని లేదు. మాకు కోపం ఉంది రోజా పైన అని లోపల వేసేవాళ్ళు. ఇది ఆడ తెలుగుదేశంలో తెలుగుదేశం శ్వాస దాని తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్ గురవుతోంది. ఉదాహరణ శాసన మండలిలో చర్చ జరిగింది అశోక్ గారు. ఆ చర్చలో ఏంటి, ఫస్ట్ క్వశ్చన్లు అడిగారు. ఏమైనా అవినీతి ఆరోపణలు వచ్చినాయా, మీ దృష్టికి వచ్చినాయా, విచారణ ఏమైనా జరిపే ఉద్దేశం ఉందా అడిగారు. 119 కోట్లు కేటాయించారు. రోడ్లు భవనాల శాఖ సారథ్యంలో
టెండర్లు పిలిచి ఆ మెటీరియల్స్ అంతా కొన్నారు, వాళ్ళ నాయకత్వంలో ఇవన్నీ జరిగినాయి అని ఫస్ట్ క్వశ్చన్ సమాధానం. మిగతా రెండింటికి ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదన్నాడు. విచారణ ఏమైనా జరుగుతుందా, చేయాల్సిందా, తప్పు ఏమైనా ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదంటే లేదని అర్థం. కాబట్టి అయినా కూడా మళ్ళీ ముగ్గురు తెలుగుదేశం ఎమ్మెల్సీలు వేసి వాళ్ళు అడిగే హక్కుని నేను కాదను. వాళ్ళు అడిగే దాంట్లో నాకు ఒక బలహీనత ఏం కనపడిందంటే, మేము ఎక్కడ పోయినా రోజా పేరు చెప్పలేదు, ఆ మాజీ మంత్రిని అరెస్ట్ ఎప్పుడు చేస్తానని అడుగుతున్నారు. వారు అడగడం ఏంటి, మీరు ఆరోపణ చేయండి తప్పు జరిగింది, ఆరోపణ చేయకుండా ఇప్పుడు నాకు కొన్ని కోరికలు ఉంటాయి, అదన్నీ చట్టం తీరుస్తుందా? కాబట్టి తెలుగుదేశం వాళ్ళందరికీ జనసేన వాళ్ళందరికీ రోజా మీద కోరిక ఉంది, ఆమెను అరెస్ట్ చేసేవాళ్ళని కోరిక ఉంది కాబట్టి చేసేస్తారా? అది సాధ్యం అవుతుందా? పోనీ ఇప్పుడు ఆరోపణలు కూడా మన రాయలసీమకు సంబంధించిన ఎమ్మెల్సీ అడిగాడు, కొన్ని కిట్లు అవన్నీ ఒరిజినల్ రేట్ కన్నా ఎక్కువ కొట్టారని. బహుశా ఆయనకు సమాచారం ఉండొచ్చు, నేను దాన్ని తప్పట్ను. బట్ అది ఎవరు తప్పు అవుతుంది? టెండర్లు పిలిచిన తప్పు అవుతుంది. లోయెస్ట్ టెండర్లు కాకుండా హైయెస్ట్ టెండర్లు పోవడము ఏదైనా చేస్తుంటే అది అవుతుంది. అప్పుడు ఎవరు? కేడల మంత్రి కాదు. ఇవి ఇంకో తమాష ఏంటంటే, ఈమె రోడ్డు భవనాల శాఖ మంత్రి కాదు, ఇవి క్రీడలు మరియు టూరిజం మినిస్టర్. సిద్ధార్థ రెడ్డి షాప్ చైర్మన్, అంటే క్రీడలకు సంబంధించే. ఈ రెండింటికి సంబంధం లేని శాఖ నిర్వహించింది అది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 119 కోట్ల రూపాయలని శాప్ కేటాయించలేదు, దీనికి కేటాయించి నేరుగా రోడ్డు భవనాల శాఖ కేటాయించేసింది. అట్లీ రోజా గారు బాధ్యత తీసుకున్నటువంటి 2 మంత్రిత్వ శాఖల పరిధిలో అది జరగలేదు. 2 మంత్రిత్వ శాఖలు నిర్వహించిన రోడ్డు భవనాల శాఖ. ఒక తప్పు జరిగిందో లేదు నేను చెప్పలేను, నాకు తెలియదు. తప్పు జరుగుంటే రోడ్డు భవనాల శాఖ సంబంధించిన అధికారులు తప్పు చేస్తుంటే వాళ్ళది అవుతుంది, మంత్రిది ఏమవుతుంది ఇక్కడ? కాబట్టి ఈ శాఖే వాళ్ళు నిర్వహించలేదనే విషయం కూడా తెలియదు అడిగే వాళ్ళకి. ఎందుకు తెలియదు? మనకు విషయం ముఖ్యం కాదు కదా, మనకు రోజా ముఖ్యం, అది ముఖ్యం తప్ప ఇంకోటి. కాబట్టి ఇంట్రెస్ట్ లో బట్టి సిద్ధార్థ రెడ్డి కోపం, సిద్ధార్థ రెడ్డి ఫెరోషియస్ గా మాట్లాడుతుంటాడు కదా, కాబట్టి సిద్ధార్థ రెడ్డి మీద ఉన్న కోపం, రోజా మీద ఉన్న కోపం ఇది మాట్లాడిస్తా ఉంది. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు విచారణకు ఆదేశించారు, ఆ విచారణకు ఆదేశిస్తే రేపు తేలుతుంది. ఏం తేలుతుంది? 119 కోట్ల రూపాయలు ఖర్చులు ఎట్ట జరిగినాయి. 119 కోట్లు ఏమన్నా టెండర్ల ప్రాసెస్ లో లోయెస్ట్ కి ఇవ్వకుండా హైయెస్ట్ కి ఇచ్చినారా? టెండర్ల ప్రక్రియ పాటించలేదా? తీసుకున్న తర్వాత 100 ఇస్తానని 100 కిట్లు ఇవ్వాల్సిన చోట 50 కిట్లు ఇచ్చి దొంగ లెక్కలు రాసుకున్నారా? లేదా భోజనాలు పెట్టిదా? ఇవన్నీ ఎవరి పని? మంత్రి సంతకం పెడుతుందా? మంత్రి సంతకం పెట్టిన ఈ మంత్రి కాదు. కాబట్టి ఎక్కడ కూడా మనకు అర్థం లేని ఆర్గ్యుమెంట్. కాబట్టి ఈ విషయంలో రోజాకి ఎక్కడ ఏమీ జరగదు. కానీ వాళ్ళ కోపం, వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదనని కాకపోతే మంత్రి గారు చెప్పాలి. వాళ్ళు ప్రైవేట్ గా పిలిచి, అయ్యా బాబు మన కోపతాపాలు ఏడబడితే చూపడానికి కుదరదు, రియాలిటీ ఇది నాయన అని చెప్పాలి. ఆయన బస్ ఆయన నవ్వుతూనే సమాధానం చెప్పినాడంటే మీ బాధ మీద నా బాధ నాదని చెప్పినట్టుంది ఆయన ఆ శాసన మండలిలో కూడా. అక్కడ ఇవి అయిపోయిన తర్వాత చూడండి, ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ అఖిలప్రియ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ వచ్చారు దీనికి సంబంధించి. ఇక్కడ రోజా మీద కోపం, బాధ, ఆవేదన తప్ప సబ్జెక్ట్ ఆ కోపతాపాలు ఎక్కువైపోయి చిరకి దీంట్లో ఉందా లేదా కూడా తెలియకుండా, ఆమె బాధ్యురాలా కాదు తెలుసుకున్నా. ఆమె ఏంటంటే రాష్ట్రం అంతా తిరిగింది. వై బికాస్ ఎస్ ఎ హీరోయిన్, సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని ఉన్నాయి కాబట్టి ఆమె పోతే కొంచెం మంచి ఊపు వస్తుంది ఆ ప్రోగ్రామ్స్ కి. ఆమె తిప్పారు అంతే పాపం. టీఏడిఎల్ ఇచ్చుంటారు, ట్రాన్స్పోర్ట్ అవన్నీ ప్రభుత్వం పెడుతుంది కదా, ఎయిర్పోర్ట్స్ అని. ఇంకా అది అవన్నీ అధికారులు చూసుకుంటారు. కాబట్టి రోజా చాలా హ్యాపీగా ఉంది. ఆమె ఈ మధ్య కాలంలో ఎక్కువ హ్యాపీగా వికాస థియేటర్లు తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుంది అంటే ఆమెకు తెలుసు. సో దీంట్లో ఏం లేదని ఆమెకు తెలుసు అనమాట. లేదు కదా, ఆమెకు సంబంధం లేదు. ఏముండేదని తర్వాత దేవుడు ఎరుగు. అది సంబంధం ఉంటే కదా ఆమె ఇరుక్కునేది. ఎందుకంటే ఆమె నిర్వహించలేదు, ఆమె మంత్రిత్వ శాఖ నిర్వహించలేదు. సిద్ధార్థ నిర్వహించలేదు, ఆయన మంత్రిత్వ శాఖ, ఆయన శాఖ నిర్వహించలేదు. అందువల్ల దీంట్లో రోజాకైతే ఏమి కాదు. ఇంకో వాళ్ళ ఆనందం మనం ఏం చేయలేము. ఓకే చూద్దాం సార్ దీనికి సంబంధించి ఎలా ఉంటాయో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.